డబ్బులు అవసరం ఉందిరా. ఎందుకురా మామ? కబడ్డీలో నేషనల్ కప్ కొడదామంటే జెర్సీ లేదురా. డబ్బులు ఎలారా మామ? ఇప్పుడు డబ్బులు మా అమ్మని అడిగి తీసుకోలేదురా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. పక్కన ఇంట్లో ఒక ఆంటీ ఉందిరా. ఆంటీని మోసం చేసి చందా అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళి జెర్సీ కొనుక్కుందాం రా. మోసం చేయటం పాపం కదరా మామ? ఏం కాదు లేరా, జెర్సీ వస్తుందిగా. సరే మామ, గల్లా పెట్ట బుక్కురా మామ. మరి ఐడియానే వేయలేదురా. ఫస్ట్ అవే ఆలోచిస్తున్నా. నేను ఐడియా చెప్తా నేను. పక్కనే రాముడి కళ్యాణం అని చెప్పి చందా కోసం అని వెళ్దాం రా అని చెప్పి పోదాం రా. కానీ గల్లా పెట్టే బుక్ అవి దండలు కావాలరా, అవి వెతుకుదామారా. సరే మామ. మొన్న ఆంజనేయ స్వామి ఊరేగింపు అయిపోయింది మామ, ఎక్కడో అక్కడ దొరుకుతాయిరా. సరేరా. అక్కడ ఏదో గల్ల పెట్టలాగుంది. దొరికింది పెట్టా. మనకి బుక్ ఇక్కడెక్కడ దొరక చెత్త కుప్పలో చూడే. ఇగోరా బుక్. మరి చెప్పురా, చెప్పులు ఇప్పిపోదాం, లేకపోతే డౌట్ వచ్చి కనుక్కుంటారా మళ్ళా. దండలు రా. దండలు ఎలా వాళ్ళని మేనేజ్ చేస్తాలే. ఇక పోదాం పదరా. ఇదేంట్రా ఇగోరా ఇక్కడ దొరికినారా. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. చందా అడగడానికి నువ్వు వస్తావా? సరే. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. చందా అడుగుతాను వచ్చామండి. మీరు చందా ఆనేసాను. చందా పక్కనే కళ్యాణం ఉందా ఆంటీ? ఇక్కడ పక్కన గల్లీలో రాముని కళ్యాణం అండి. మీకు తోచినంత సహాయం చేయండి అండి, ప్లీజ్ అండి. సరే, జై శ్రీరామ్ తీసుకోండి. పేరు డబ్బాలు ఇరా, 100 రూపాయలు వచ్చినాయి. పేరు ఏం పేరు? నవ్య నాగరాజు అంటే నవ్య నాగరాజు. అన్నదానం లేదమ్మా? ఉందండి, ప్రసాదం అన్నీ ఉంటాయి. మీరు రావచ్చా? ఫ్యామిలీ మొత్తం రావచ్చు అండి, తప్పక రండి. పిల్లలు తీసుకొని వస్తా. సరే, వచ్చేమో రేపు వచ్చేమో? రేపు కాదండి, కొద్దిగా మీరు చెప్తాం. అప్పుడు డేట్ ఇంకా ఫిక్స్ కాలే, చెప్తాం. అదే చెప్పండి, ఎందుకంటే ఇంట్లో వంట గిన్నె చేసుకోకుండా. సరే ఆంటీ. సరే అమ్మా.